విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటుని పోతిన మహేష్ అని నాకు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఉండేటువంటి వారి నివాసానికి పిలిచి 14 రోజుల కిందట మొదటి జాబితాలో నీ పేరు విడుదల చేయలేకపోయాం, రెండో జాబితాలో ఖచ్చితంగా నీ పేరు విడుదల చేస్తాం. నీ పేరు మొదటి జాబితాలోనే ఉండాలి, కానీ నిన్ను రెండో జాబితాలో నీ పేరు విడుదల చేస్తాం. పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు వెళ్ళి ఎన్నికల ప్రచారం చేసుకోమని చెప్పారు. దీనికి సాక్ష్యం లింగంనేని రమేష్ గారు కూడా నా పక్కన ఉన్నారు. ఇంటికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి కూడా లింగంనేని రమేష్ గారే. లింగంనేని రమేష్ గారే మరి ఆ రోజున ఖచ్చితంగా రెండో జాబితాలో నా పేరు వస్తుందని చెప్పారు. నేను పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగం పెంచి ప్రచారం చేశాం. పంజాబ్ సెంటర్ కానీ, చిట్టినగర్ కానీ, భవానీపురం కానీ అనేక ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార కార్యాలయాలను తెరిచాం. నా కేడర్తో పాటు పశ్చిమ నియోజకవర్గ నాయకత్వంతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా ప్రచార వేగాన్ని పెంచినారు. ఇదంతా కేవలం పవన్ కళ్యాణ్ గారు వారి ఇంటికి పిలిచి మహేష్ రెండో జాబితాలో నీ పేరు ఉంటుందని స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. దీనికి సాక్ష్యం లింగంనేని రమేష్ గారు కూడా. మేము ఎన్నికల ప్రచారం చేసుకుంటా ఉన్నాం. గత 3-4 రోజుల నుంచి పశ్చిమ సీటు బీజేపీకి కేటాయిస్తామనేటువంటి వార్తలు పేపర్లు అన్నింటిలో వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు సమంజసం? పార్టీ కోసం ఆవిర్భావం నుంచి చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాం. పార్టీ కోసమే నిలబడ్డాం. పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేసాం. పవన్ కళ్యాణ్ గారిని చూసే ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశాం, సేవ చేశాం. అంతా కూడా మొదటి తరం రాజకీయ నాయకులు ఇందులో ఉన్నది. మేమందరం పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో అలసట లేకుండా కుటుంబాలని, వ్యాపారాలని, ఉద్యోగాల్ని పక్కన పెట్టి పనిచేసాం. మేమందరం ఈ రోజున విజయవాడ నగర ప్రజలకి జనసేన పార్టీ నాయకులుగా మేమందరం సేవ చేయాలనుకుంటా ఉన్నాం. జనసేన పార్టీ నాయకులుగానే సేవ చేయాలనుకుంటా ఉన్నాం. అంతేగాని వేరే పార్టీలకి కూలీలుగా మాత్రం సేవ చేయాలని మాత్రం మేము ఎక్కడ అనుకోవట్లా. పశ్చిమ నియోజకవర్గంలో మేము బలంగా ఉండబట్టే కదా అధికార పార్టీ మాజీ మంత్రిని కూడా ఇక్కడి నుంచి స్థానం మార్చేసి సెంట్రల్కి పంపించారు. అదే మా బలానికి మీకు ప్రత్యేక నిదర్శనం. సెంట్రల్ ఆంధ్రాలో తీసుకున్నా సరే పశ్చిమ నియోజకవర్గమే చాలా బలమైన స్థానం. ఈ విషయం మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. పశ్చిమ నియోజకవర్గమే సెంట్రల్ ఆంధ్రాలో కూడా చాలా బలమైనటువంటి నియోజకవర్గం. అట్లాంటి బలమైనటువంటి నియోజకవర్గాన్ని ఎందుకు త్యాగం చేయాలి? ఎవరి కోసం త్యాగం చేయాలి? దేనికోసం త్యాగం చేయాలి? ఒక్క పోతిన మహేష్ కాదు, విజయవాడ నగర కేడర్ మొత్తాన్ని కూడా ఎందుకు త్యాగం చేయాలో పార్టీ వర్గాలు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకి బాధ్యత ఉంది. మనం ఒక్కలమే ఎందుకు త్యాగం చేయాలి? 24 సీట్లు 21కి వచ్చింది. 21కి వచ్చిన తర్వాత కూడా పశ్చిమ నియోజకవర్గం ఎందుకు త్యాగం చేయాలి? నిన్నటి నుంచి మీరు కూడా చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో చాలా పెద్ద మంది పెద్ద నాయకులు ఒక లేఖ విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ 20 సంవత్సరాలుగా గెలవనటువంటి స్థానాలు మాకు కేటాయించారు. అందులో విజయవాడ వెస్ట్ కూడా ఉంది కదా. భారతీయ జనతా పార్టీ నాయకులే ఈ స్థానం ఓడిపోయే స్థానం మాకు వద్దని లేఖ రాసింది వాళ్ళే కదా. అయినా కూడా మనం ఎందుకు త్యాగం చేయాలి? ఎందుకు ఈ గందరగోళం? కేడర్ని ఇంత అయోమయంలోకి నెట్టాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది? నన్ను పవన్ కళ్యాణ్ గారు ఇంటికి పిలిచి చెప్పిన మాట వాస్తవం కదా. ఎన్నికల్లో పనిచేసుకోమని చెప్పిన మాట నిజం కదా. స్వయంగా దేవాలయం లాంటి వారి ఇంట్లోనే మా పార్టీ అధ్యక్షులు చెప్పిన తర్వాత ఇంత అయోమయం, గందరగోళం దేనికి వచ్చింది? ఖచ్చితంగా ఈ అయోమయ గందరగోళాన్ని మొత్తానికి కూడా తెరబెట్టాలి. పశ్చిమ నియోజకవర్గ సీటు ఇన్ఛార్జ్గా పోతిన మహేష్ అనే నాకు కేటాయించాలి. అది ధర్మం, న్యాయం. నేను నిన్న కూడా పశ్చిమ నియోజకవర్గ కేడర్తో పాటు విజయవాడ నగర నాయకత్వం కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు అందరినీ కూడా సంప్రదించినప్పుడు అన్నా మహేష్ అన్న, మనం పోటీ నుంచే తప్పుకోవద్దు. జనసేన పార్టీ జెండా పెట్టుకుందాం, పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేసుకుందాం, ఎన్నికల్లో మీరు నిలబడాలనేది పార్టీ కేడర్ మొత్తం చెప్తా ఉంది. కాబట్టి పార్టీ కేడర్ యొక్క సలహాలని, సూచనల్ని ఖచ్చితంగా ఆమోదిస్తూ నేను రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తా.
జనసేన పార్టీ జెండా మీద పవన్ కళ్యాణ్ గారు బొమ్మ వేసుకొని ప్రచారం చేస్తా, ఎన్నికల్లో నిలబడతా.